బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఫోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్ కేసు విషయంలో తెలంగాణ హైకోర్టు ఇక తీర్పును రిజర్వ్ చేసినట్టు తెలుస్తోంది. ఇరు పక్షాల వాదన విన్న తర్వాత మరి ఆ కోర్టు అయితే తీర్పును రిజర్వ్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కొంత బండి భగీరథ్ బెయిల్ పైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సో అందరికీ తెలిసిందే, తెలంగాణలో దాదాపు నెల రోజుల కిందట బండి భగీరథ్ కేసు చాలా సంచలనంగా మారింది. కేంద్ర మంత్రి కుమారుడు కాబట్టే ఈ రకంగా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కూడా కొంత మండిపడేటువంటి సందర్భం మనం చూసాం. రైట్, ఒకసారి బండి భగీరథ్ కేసుకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. సో మూషం, లేటెస్ట్ అప్డేట్ ఏంటి? సో తెలంగాణ హైకోర్టు అయితే తీర్పు రిజర్వ్ చేసినట్టు తెలుస్తోంది. సో తీర్పు ఎప్పుడు బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది? శ్రీశైలం ఇప్పటికే 4 సార్లు బండి భగీరథ్ తనకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఇక మధ్యంతర బెయిల్ పైన పరీక్షల కోసం బయటకు వచ్చినటువంటి బండి భగీరథ్ మళ్ళీ ఇప్పుడు జైల్లో మగ్గుతున్నటువంటి విషయం అందరికీ తెలిసింది. ఇక ఈ వాదనలు, ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి ధర్మాసనం మొత్తానికి తీర్పునైతే రిజర్వ్ చేసింది. ఈ నెల 9న అంటే ఎల్లుండి ఈ తీర్పుకు సంబంధించి రిజర్వ్ అయితే చేసినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తా ఉన్నాం. మరి ఆ తీర్పు ఎలా వస్తుంది? బండి భగీరథ్ అనుకూలంగా వస్తుందా, లేదంటే వ్యతిరేకంగా వస్తుందా అనేది ఇంకా ప్రశ్నగా మిగిలినప్పటికీ కూడా ఇక్కడ మనం ఒక గొప్ప విషయం మాట్లాడుకోవాల్సినటువంటి విషయాన్ని మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా బండి భగీరథ్ బాధితురాలుగా పేర్కొంటున్నటువంటి ఆమె తరఫున ఉన్నటువంటి లాయర్ అయితే తీవ్రంగా ఈ బెయిల్ పిటిషన్ అయితే వ్యతిరేకిస్తూ దాన్ని అయితే పూర్తి వాదన అయితే తనైతే వినిపించడం జరిగింది. అలాగే బండి భగీరథ్ తరఫున వాదించినటువంటి లాయర్ కూడా బండి భగీరథ్ కి ఎందుకు బెయిల్ ఇవ్వాల్సినటువంటి సందర్భాన్ని కూడా వివరించినటువంటి పరిస్థితి. ఇక తనకు సంబంధించినటువంటి చదువు దెబ్బతింటుంది, అలాగే తన కెరియర్ పైన ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలనేటువంటి మాట చెప్తున్నాయి. అలాగే సుప్రీంకోర్టులో ఇలాంటి పోక్సో కేసులలో వచ్చినటువంటి బెయిల్ పిటిషన్లకు సంబంధించి, బెయిల్ తీర్పులకు సంబంధించి కూడా పూర్తి వివరాలను బండి భగీరథ్ తరఫున ఉన్నటువంటి లాయర్ అయితే పొందుపరచడం జరిగింది. మొత్తం మీద ఇటు బండి భగీరథ్ తరఫున లాయర్, అలాగే బాధితురాలి పక్షాన ఉన్నటువంటి లాయర్లు, మొత్తం మీద ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి ధర్మాసనం అయితే ఈ నెల 9కి అంటే ఎల్లుండికి ఈ యొక్క తీర్పును అయితే రిజర్వ్ చేసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. శ్రీశైలం ఇప్పటికే దాదాపు 40 రోజుల నుంచి బండి భగీరథ్ జైల్లోనే ఉన్నాడు. దాదాపుగా తనకు సంబంధించినటువంటి విషయంలో అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా తనకైతే బెయిల్ అయితే రాకపోతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. పప్పు నాగేశ్వరరావు ఏదైతే ఫిర్యాదుదారు తరఫున గట్టి వాదనలు వినిపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అమ్మాయి తరఫున వాదించేటువంటి న్యాయవాది పప్పు నాగేశ్వరరావు వాదనలను అయితే మనం బలంగా వినిపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అలాగే బాధితురాలి పక్షాన వాదనలు ఇలా ఉంటే, ఇక భగీరథ్ తరఫున వాదిస్తున్నటువంటి లాయర్ అయితే వారిద్దరికి సంబంధించి గతంలోనే పరిచయం ఉండింది. వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా విరోధులు కాదు, మధ్యలో వచ్చినటువంటి కొన్ని క్లాసెస్ వలన ఇలాంటి పరిస్థితి ఎదురైంది అనేటువంటి మాటను పదే చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇది పోక్సో కిందకు రాదని ముందుగా వాదనలు వినిపించినప్పటికీ కూడా ఆ తర్వాత తప్పని పరిస్థితులలో పోక్సో కేసు నమోదైనటువంటి సందర్భంలో దానికి సంబంధించి ఇలా ఫ్రెండ్షిప్ ను చూపించేటువంటి ప్రయత్నం అయితే భగీరథ్ తరఫున న్యాయవాది అయితే చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక జస్టిస్ కె సుజన దీనికి సంబంధించినటువంటి విషయంలో జడ్జిగా వ్యవహరిస్తా ఉన్నారు. న్యాయమూర్తి మరి 9వ తారీఖున ఎలాంటి తీర్పిస్తారు, బెయిల్ వస్తుందా రాదా అనేటువంటి ఒక ఉత్కంఠను మాత్రం మనం చూస్తా ఉన్నాం. శ్రీశైలం ఒకవేళ బెయిల్ వస్తే మరి దానికి సంబంధించి ఆపోజిషన్ లో ఉన్నటువంటి విద్యార్థి ఏదైతే బాధితురాల తరఫున పప్పు నాగేశ్వరరావు సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారా, లేదు అంటే ఇంతటితో ఇది ఆగిపోతుందా ఏందనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మరి 9వ తారీఖున తీర్పు పైనే సర్వత్రా ఉత్కంఠ మాత్రం నెలకొంది. 9వ తారీఖున ఒకవేళ భగీరథ్ కు అనుకూలంగా తీర్పు వస్తే మాత్రం భగీరథ్ 9వ తారీఖు లేదంటే 10వ తారీఖున విడుదలయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద పోక్సో కేసులో అరెస్ట్ అయినటువంటి బండి భగీరథ్కి సంబంధించి ఇప్పటికే హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ఈ నెల 9వ తేదీన. సో తీర్పుకు సంబంధించి మరి ఏదైతే వెలువడబోతుంది అంటే బండి భగీరథ్కు బెయిల్ రాబోవడమా, లేకపోతే బెయిల్కి సంబంధించి నిరాకరించడం అనేది ఒక తీర్పు అయితే రాబోతున్నది తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఈ ఫోక్సో కేసు ఏదైతే బండి భగీరథ్కి సంబంధించి ఫోక్సో కేసులో అరెస్ట్ అయినటువంటి ఈ కేసుకు సంబంధించి మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సో బండి భగీరథ్ తండ్రి ఒక కేంద్ర మంత్రి కాబట్టి దర్యాప్తు దశలో నిందితుడికి బెయిల్ ఇస్తే కేసుపై ప్రభావం చూపిస్తుందన్నారు. ఈ కేసులో ఇంకా సాక్ష్యాలను విచారణ చేయాల్సి ఉందని
నిందితుడు బెయిల్పై బయటకు వస్తే సాక్ష్యాలు స్టేట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించేటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో బండి భగీరథ్ జైల్లో ఉంటేనే కేసు ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా జరుగుతుందంటూ వాదనలు వినిపించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రి కుమారుడు కాబట్టి బండి భగీరథ్ బయటకు వస్తే సాక్షులు కొంత స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడతారనే ఒక కోణాన్ని మరి అటు హైకోర్టులో వాదించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక బండి భగీరథ్కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు ఇక ఇబ్బందులు కూడా ఎదురటువంటి అవకాశం ఉందంటూ ఇక పేట్ బషీరాబాద్ పోలీసులు కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. సో ఇక నిందితుడిపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకే ఫోక్సో కేసు నమోదు చేశామని, బాలిక వాగ్మూలాన్ని నమోదు చేశాక ఆరోపణలు తీవ్రంగా ఉండడంతో అభియోగాల్ని సవరించామని కోర్టుకు తెలిపారు. అండ్ దాంతోపాటు బాధితురాలి వాగ్మూలం ప్రకారం నిందితుడు స్నేహం పేరుతో పరిచయం చేసుకొని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు భగీరథ్ బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసింది. దీంతో భగీరథ్కు బెయిల్ వస్తుందా రాదా అని తీవ్ర ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. సో ఈ నెల 9న తేలిపోతుంది భగీరథ్కు బెయిల్ వస్తుందా లేదా. భగీరథ్ తీర్పుకు సంబంధించి భగీరథ్ ఇటు మరి ఫోక్సోకు సంబంధించిన కేసులో ఆయన జైలుకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కాబట్టి సో అసలు ఈ కేసులో బెయిల్ వస్తుందా రాదా, హైకోర్టు రిజర్వ్ చేసిన తీర్పు ఏముండబోతుందని అందరు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఈ నెల 9న ఏం జరగబోతుంది, మరి కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏముండబోతున్నాయి అనేది.